బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాకి యుక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి వేళ డ్రోన్స్ తో రష్యాపై విరుచుకుపడింది యుక్రెయిన్. రష్యాకు చెందిన ఒక కుర్స్క్ అని చెప్పేసి ఒక న్యూక్లియర్ ప్లాంట్ పై యుక్రెయిన్ డ్రోన్స్ తోని దాడి చేసినట్టు తెలుస్తుంది. లెనిన్ గ్రేడ్ ప్రాంతంలో ఈ యుక్రెయిన్ డ్రోన్స్ బీభత్సాన్ని సృష్టించాయని చెప్పుకోవచ్చు. న్యూక్లియర్ టెర్మినల్స్ ని తాకిన యుక్రెయిన్ కి సంబంధించిన డ్రోన్స్, యుక్రెయిన్ డ్రోన్ దాడితో ఇప్పుడు ప్రస్తుతానికైతే న్యూక్లియర్ ప్లాంట్ లో ఉత్పత్తిని నిలిపివేశారు. యుక్రెయిన్ సరిహద్దుకి ఇది 60 కిలోమీటర్ల దూరంలో కుర్స్క్ అనే ఒక అణు విద్యుత్ కేంద్రం ఉంది. దీనికి సంబంధించి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. విజువల్స్ తో పాటు మరిన్ని వివరాలు మరికొంతసేపట్లో మా కొలీగ్ సచిన్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, న్యూక్లియర్ ప్లాంట్ ని టార్గెట్ చేశారు యుక్రెయిన్. ఆగస్టు 24 యుక్రెయిన్ ఇండిపెండెన్స్ డే, వాళ్ళ స్వతంత్ర దినోత్సవం రోజు రష్యాలోని ఏదైతే కుర్స్క్ అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, 60 కిలోమీటర్ల దూరంలో, యుక్రెయిన్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో రష్యాలో ఉన్న ఈ ప్లాంట్ మీద డ్రోన్స్ తోని దాడి చేశారు. దానికి సంబంధించిన టెర్మినల్స్ ని వీళ్ళు డ్రోన్స్ తోని అటాక్ చేశారు. అంటే అక్కడ ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అవ్వచ్చు, రేడియేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ప్రస్తుతానికి యుక్రెయిన్ కి సంబంధించి ఆగస్టు 24 యుక్రెయిన్ ఇండిపెండెన్స్ డే, వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం రోజే ఇలాంటి ఒక కార్యక్రమానికి మరి పూనుకున్నారు. ఒక పక్కన పీస్ టాక్స్ నడుస్తున్న తరుణంలో మరి దీన్ని ఎలా చూడాలి అనేది ఒక్కసారి మా కొలీగ్ సచిన్ ఉన్నారు, సచిన్ తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ఒక పక్కన ఏదైతే వార్ సిచ్యువేషన్ ని డీఎస్కిలేట్ చేయడానికి ట్రంప్ అలాగే యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కలిసి మీటింగ్ చేస్తున్నారు. ఒక పక్కన మోదీ కూడా దానికే ప్రపోజ్ చేస్తున్న సమయంలో ఇలాంటి అటాక్ ని ఎలా చూడాలి? రైట్, కొద్ది రోజులుగా ఇటు రష్యా యుక్రెయిన్ మధ్య మరి ముఖ్యంగా 2022 తర్వాత ఎటువంటి పరిస్థితి నెలకొంటుందో మనం చూసాం. అయితే రీసెంట్ గా జరిగిన దాడిని మాస్కో ఒకటే చెప్పడం జరుగుతోంది, మా న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేస్తుంది, మంట కూడా రేగింది, మంటలు కూడా అంటుకున్నాయనేది ఇక్కడ మాస్కో అంటే రష్యా వాదన. ఏం చెప్తుందంటే యుక్రెయిన్ మీద డ్రోన్ దాడులకు దిగింది, ఆదివారం నాడు డ్రోన్ దాడులకు దిగిందంటూ రష్యా చెప్పుకొస్తోంది. దాంతో పాటు అక్కడ రియాక్టర్ కి సంబంధించి కూడా మాట్లాడుకొస్తున్న సందర్భం. రష్యాలోని బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లోని అక్కడ ఒక హ్యూజ్ బ్లేజ్ అంటే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అది కూడా ఇక్కడ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ టెర్మినల్ అంటూ కూడా ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏకంగా రష్యాకు సంబంధించిన రష్యన్ అధికారులే చెప్తున్న మాట. ఇది కూడా ఎప్పుడు జరిగిందంటే కనుక రష్యా యుక్రెయిన్ కి సంబంధించి ఈ శాంతి చర్చలు అనే అంశం ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఆ కుర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రష్యాకు సంబంధించి ఒకటే చెబుతోంది, యుక్రెయిన్ తమ మీద దాడులకు పాల్పడింది అనేది. మరి ముఖ్యంగా యుక్రెయిన్ కి రష్యాకి మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2000 కిలోమీటర్ల అంశం గురించి మాట్లాడుతున్న సందర్భం, దీంతో పాటు డ్రోన్ అటాక్స్ గురించి మాట్లాడుతూ రష్యా యుక్రెయిన్ అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటుందంటే రష్యా డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 95 యుక్రెయిన్ డ్రోన్స్, ఏకంగా 95 యుక్రెయిన్ డ్రోన్స్ రావడం జరిగింది, వాటిని మేము పేర్చేద్దాం అంటూ కూడా చెప్పుకొస్తోంది. దాంతో పాటు రష్యన్లకు సంబంధించి రష్యన్ రీజియన్స్ ఇప్పటికీ ఆ ప్రభావానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో వాటిని పూర్తిగా గాల్లోనే పేల్చేస్తాం యుక్రెయిన్ సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం. ఎందుకంటే 1991లో సోవియట్ యూనియన్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇండిపెండెన్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం యుక్రెయిన్ సంబంధించి. అయితే ప్లాంట్ కేవలం 60 కిలోమీటర్లు యుక్రెయిన్ సరిహద్దుకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని పేల్చేసని చెప్పినప్పటికీ ఒక డ్రోన్ న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి న్యూక్లియర్ ప్లాంట్ కి దగ్గరలో పడింది. అది దాదాపుగా ఆక్సిలరీ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించి 50% రిడక్షన్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. సో ఇలా న్యూక్లియర్ ప్లాంట్ కి దాడి చేసినట్టు కూడా రష్యన్ అధికారులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. రేడియేషన్ లెవెల్స్ అయితే మాత్రం ప్రస్తుతం సాధారణంగానే ఉన్నాయంటూ కూడా చెప్పడం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఇది యుక్రెయిన్ రష్యా మీద దాడి. మరి ముఖ్యంగా ఎవరి అండ చూసుకొని దాడి చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి అయితే ఎవరికి గాయాలు కాలేదు, కానీ మంటలు మాత్రం అంటుకున్నాయంటూ కూడా యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. ఒక డ్రోన్ దాడి ఇంకొక 2 రియాక్టర్లు ఆపరేట్ అవుతున్నాయి, పవర్ జనరేషన్ కంటిన్యూ అవుతుందంటే చెప్పుకొస్తూనే ఒకటి మాత్రం రిపేర్ షెడ్యూల్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్పుకోవచ్చుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే యునైటెడ్ నేషన్ న్యూక్లియర్ ఏజెన్సీ అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ రెండు కూడా
ఇప్పుడు ఈ రిపోర్ట్ల మీద తమకు అవగాహన ఉంది. అలాగే ఆ ప్లాంట్ ఉన్న ట్రాన్స్ఫార్ విషయంలో దానికి మంటలు అంటుకున్నాయి. చెప్పుకోవాలి, యునైటెడ్ నేషన్ కి సంబంధించి న్యూక్లియర్ ఏజెన్సీగా మాట్లాడుకుని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా రియాక్ట్ అయింది. కళ్యాణ్ ఒకటే చెప్పడం జరుగుతోంది, ఈ రిపోర్ట్ల మీద తమకు అవగాహన ఉంది అని చెబుతూనే ట్రాన్స్ఫార్మర్ కి సంబంధించి అక్కడ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కి మంటలు అంటుకున్నాయి, అది మిలిటరీ యాక్టివిటీ కారణంగానే మంటలు అంటుకున్నాయని చెబుతూనే ఎవ్రీ న్యూక్లియర్ ఫెసిలిటీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అంటోంది. అంటే ప్రతి న్యూక్లియర్ ప్లాంట్ ని కాపాడాల్సిన సందర్భం కూడా చెప్పుకొచ్చింది. ఇది కూడా ఒక 1000 కిలోమీటర్స్ ఇటు గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ కి 1000 కిలోమీటర్ దూరం ఉంది. ఈ క్రమంలోనే కనీసం ఒక 10 యుక్రెయిన్ డ్రోన్స్ కి సంబంధించి ఇక్కడ రష్యా మాట్లాడడం జరుగుతోంది. సో ఈ క్రమంలోని ఇప్పుడు ఏం జరగబోతోంది, ఎందుకంటే నల్లటి పొగ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే దాడి జరిగిందో, ఇది రష్యా చెబుతున్న మాట, ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయనేది చెబుతున్న సందర్భం. అయితే ఇక్కడ ఫుటేజ్ బట్టి అర్థమవుతుంది, రష్యాకు సంబంధించి రష్యా ఒకటే చెబుతోంది, ఆ డ్రోన్ వచ్చింది పడేస్తాయి. అయితే ఎప్పుడైతే దాడి జరిగిన వెంటనే ఒక పెద్ద మంట రేగింది. దాడి జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయనేది ఇక్కడ రష్యా చెబుతున్నమాట. దాంతో పాటు ఫైర్ ఫైటర్స్, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది. దాంతో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అక్కడికి చేరుకున్నాయి. అలాగే ఆ మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది అంటూ కూడా ఇటు రష్యా చెబుతోంది. మరి ముఖ్యంగా ఆ ప్రాంత గవర్నర్ ఆ ప్రాంతానికి సంబంధించి రష్యా గవర్నర్ అలెగ్జాండర్ లోసెంకో ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు ఫైర్ ఫైటర్స్ అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం రెండు కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చిన సందర్భం. రిమెంబర్, న్యూక్లియర్ దాడి ఏదైతే జరగకూడదని ప్రపంచం కోరుకుందో అది ఈరోజు అగ్గిరాజేసింది. యుక్రెయిన్ రష్యా మీద న్యూక్లియర్ దాడికి దిగింది. ఇది రష్యా చెబుతున్న మాట. సో ఈ క్రమంలో ఈ దాడులు ఇంకా పెరగబోతున్నాయా? ప్రస్తుతం దీనికి సంబంధించి బిగ్గెస్ట్ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు పుతిన్ అనేది, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఇది డెవలప్మెంట్స్ ఎప్పుడు చోటు చేసి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఇటు అమెరికా అధ్యక్షుడు, ఇంకా చెప్పండి కొద్ది గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకటే మాట చెప్పుకొచ్చాడు. ఏమని? ఇటు పుతిన్ అలాగే జెలెన్స్కీ, రష్యా అలాగే యుక్రెయిన్ ఈ రెండు శాంతి చర్చలకు వెళ్ళాలి, ఏదో ఒక కంక్లూషన్ ఇవ్వాలి, లేకపోతే రెండు వారాల్లో దీనికి సంబంధించి ఒక యాక్షన్ లోకి దిగుతారంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అది జరిగిన కొద్ది గంటల్లోనే ఇటు రష్యా కూడా దాడి చేస్తున్నట్టు మాట విన్నాం మీద యుక్రెయిన్ మీద. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మీద దాడి చేస్తున్నట్టు న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేయడం ప్రస్తుతం ఇది బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే న్యూక్లియర్ ప్లాంట్ కి సంబంధించి రిమెంబర్ ఇది యుఎన్ కూడా దాదాపుగా కన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అటామిక్ ఎనర్జీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇక్కడ ఒకటే చెప్తోంది, యునైటెడ్ నేషన్స్ న్యూక్లియర్ ఏజెన్సీగా చెప్పుకునేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఏం చెబుతోంది, ఇక్కడ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్లాంట్ లో ట్రాన్స్ఫార్మర్ అయితే మంటలు అంటుకున్నాయి, దట్టు మిలిటరీ యాక్టివిటీ కారణంగా అంటూ చెప్తున్న సందర్భం. సో ఈ క్రమంలోని మంటలకు సంబంధించి అక్కడ అంటుకున్నాయని చెప్పి రష్యా చెబుతోంది. సో ఇప్పుడు న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేసిన తర్వాత పుతిన్ ఊరుకుంటాడా? పుతిన్ ఊరుకునే సందర్భమేనా? ఎందుకంటే ఇక్కడ ట్రంప్ మాటలు కావచ్చు, లేకపోతే జెలెన్స్కీ ప్రవర్తన కావచ్చు, గతంలోనే మనం చూసాం. ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా మీద ఇన్ఫాక్ట్ రష్యాకు సంబంధించి వైమానిక స్థావరాలలోకి చొచ్చుకొచ్చి అక్కడ దాడులు చేసి చొచ్చుకురావడం అక్కడే ఒక వ్యూహాత్మకమైన ట్రక్కులతో డ్రోన్లను పంపి దాడి చేసిన తర్వాత అదే స్థాయిలో దాదాపుగా 500కు పైగా డ్రోన్లతో రష్యా ఇటు అదే యుక్రెయిన్ మీద విరుచుకుపడింది. అది కంటిన్యూ అయింది. ఈ వార్ మొదలైనప్పటి నుంచి ఆ స్థాయిలో ఎప్పుడు డ్రోన్ దాడులు జరిగిన పరిస్థితి మనం ఎప్పుడు చూడని పరిస్థితి. ఇన్ఫాక్ట్ అదే ప్రపంచంలో ఉన్న వార్తా సంస్థలు కూడా అదే అంశం గురించి ప్రస్తావించాలని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిణామాన్ని ఎలా చూస్తాయి, మరి ముఖ్యంగా పుతిన్ ఎటువంటి అడుగులు వేస్తాడనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అక్కడ మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకున్న సందర్భం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే
కీలకమైన రిపోర్ట్ అయితే మాత్రం రావడం జరుగుతోంది. ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పటికీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా ఆ ప్రాంతంలో ఒకవేళ ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో అక్కడ ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుంది. అఫ్కోర్స్ అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఉంటుందో, ఫైర్ ఫైటర్స్ ఉంటాయి, ఫైర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, వాటి సాయంతో పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ రష్యా అయితే